కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు విధిరాత కన్నలేదు వింత పాట నవ్వవే నవమల్లిక ఎదలోతుల్లో ఒక ముల్లున్నా వికసించాలే ఇక రోజాలా కన్నీటి మీద నావసాగనేలా. వినటానికి చాలా డీప్గా ఉన్న పాట అండి. మా రోజుల్లో ఓ ఊపేసింది ఈ మూవీ. ఎంతమందికి ఐడియా ఉందో నాకు తెలీదు. సుందరకాండ మూవీ అండి. వెంకటేష్, మీనా, అపర్ణ. సూపర్ మూవీ. లవ్, రొమాన్స్, లైఫ్ లెసన్. ఎంత కష్టం ఉన్నా సరే చిరునవ్వుతో అమ్మాయి ఎలా ఉంటుంది, ఆ అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి చివరి వరకు కూడా తెలియదండి. ఒక టీజింగ్ స్టూడెంట్ లెక్చరర్ని ఎలా ఏడిపిస్తుంది. చాలా చాలా బాగుంటుందండి. నేనైతే మూవీ గురించి చెప్పలేను. అండ్ అందులో సాంగ్స్ కానీ అబ్బబ్బబ్బబ్బబ్బా. అండ్ వెంకీ మామయ్య ఎంత అందంగా ఉంటాడండి. ఆ కళ్ళద్దాలు అవి ఎంతమందికి ఈ సినిమా చూసారండి. అండ్ ఎంతమందికి ఫేవరెట్ అండి. నేనైతే ఎన్నిసార్లు చూశాను. అండ్ హీరోయిన్ కంటే కూడా ఆ చిన్న అమ్మాయి ఉంటుంది కదండి, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి, నేనైతే అలా ఫీల్ అయిపోయేదాన్ని అనమాట. ఎందుకంటే మనం ఏదైనా మంచి సినిమాలు చూసామనుకోండి, అందులో ఎవరైనా అమ్మాయి క్యారెక్టర్ మనకు నచ్చితే మనం ఆ అమ్మాయిలాగా ఉండాలి, ఏ కష్టం వచ్చినా సరే లైఫ్లో మనం ఇలానే ఉండాలి. ఆ అమ్మాయికి పేరెంట్స్ ఉండరు, తర్వాత చాలా డిసీజ్ ఒకటి ఉంటుందండి, ప్రాణాపాయమేను. కానీ చివరి వరకు కూడా తెలియదండి. చాలా బాగుంటుందండి మూవీ. కానీ అప్పట్లో ఈ పాట డెప్త్ అంతగా తెలీదు. ఇది ఒక మెచ్యూర్డ్ సాంగ్ అని తెలుసు. కానీ మా స్కూల్లో మా హెడ్ మాస్టర్ గారు ఉండేవారండి. ఆయన ప్రేయర్కి ముందు ప్రతిరోజు కూడా నన్ను పిలిచి ఇంచుమించు ఒక నెల రోజులో ఎంతో రెగ్యులర్గా అట్లీస్ట్ రోజు విడిచి రోజైనా ఆయనకి మనసు బాగాలేనప్పుడల్లా కూడా నన్ను పిలిచి ఈ పాట పాడమనేవారండి. నాకు అప్పటికి అతనికి కష్టాలు ఉంటాయి. మనకేమైనా కష్టాలు ఉన్నాయా ఏంటండి ఆ టైంలో, 10th క్లాస్ టైంలోని. సో జాలీగా ఉండేవాళ్ళు. ఎందుకు సార్ ప్రతిరోజు కూడా ఈ పాట పాడమనేవారు, ఎన్నిసార్లైనా పాడమనేవారండి. ఆయనకి ఎఫ్ఎం అప్పట్లో నేనే అనమాట. ఆ రోజులే వేరండి. ఎంత హ్యాపీ డేస్ అండి బాబు. ఏదైనా ఒక పాట నచ్చినా వినడానికి అది మళ్ళీ దొరకదు. ఎప్పుడో అయితే టీవీలో రావాలి, లేదంటే ఎక్కడైనా సరే. అసలు అప్పట్లో ఏమున్నాయండి, అలా గ్రామ్ ఫోన్స్ లేకపోతే డివిడీలు ఉండేవి కదండి పెద్దవి. అది కానీ కొత్త సినిమా పాటలు దొరకడం అన్నా కూడా చాలా చాలా కష్టం. అండ్ టీవీలు అప్పుడప్పుడే కొద్దిగా బాగా ఇదైన రోజులు. మనకి యాడ్స్ అవి కూడా ఇంత లేవేమో, కానీ బాబోయ్ నాకు అసలు అవేవి గుర్తులేదు. కానీ ఎప్పుడైనా సరే ఏదైనా పాట విన్నాము అంటే ఆ పాట ఎలా దొరుకుద్ది మనకి, అంతే కదండి. ఎప్పటిలాగా ఫోన్స్ కానీ లేకపోతే డీజేలు కానీ లేకపోతే మాటికి వినే ఫెసిలిటీ కానీ ఏమైనా ఉందా ఏంటండి. నిజంగా ఇది ఎలా నేర్చుకున్నాను కూడా నాకు గుర్తులేదు. మేబీ అప్పట్లో టేప్ రికార్డర్లు, క్యాసెట్లు దొరికేవి కదా, క్యాసెట్స్. కానీ ఏదైనా సరే సూపర్ అండి ఆ రోజులు. అందరికీ నమస్తే అండి. నా పేరు శైలజ. ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సారీ అండి, నిన్న మ్యారేజ్కి వెళ్ళి మీకు కొంచెం రిప్లై ఇవ్వడం లేట్ అయిపోయింది. అండ్ నేను మ్యాక్సిమం ప్రతి ఒక్కరి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తూనే ఉంటానండి. ఒక సిస్టర్ అయితే అక్క నాకు మీరు రిప్లై ఇవ్వలేదు అన్నారు. ఐఎమ్ వెరీ సారీ అమ్మ. నాకు కొన్నిసార్లు కామెంట్ సెషన్లో కనిపిస్తాయి, కొన్నిసార్లు యూట్యూబ్ ద్వారా కనిపిస్తాయి. ఏంటో నాకు ఇంకా అవి చూడటం రావట్లేదు. ఒక్కోసారి అయితే గంట తర్వాత మీ కామెంట్ కనిపిస్తుందండి. అరే ఏంటి గంట అయిపోయింది ఈ కామెంట్ వచ్చని నేను అనుకుంటాను. ఏంటి నిజంగా చెప్తున్నాను. వాట్సాప్ కూడా నేను ఎక్కువ యూజ్ చేయకుండా కేవలం మన కామెంట్స్ మీద మాత్రమే నేను దృష్టి, అంటే నాకు అంత ఇష్టం అండి. నేను యాక్చువల్గా సోషల్ మీడియా చాలా తక్కువ. నేను లోన్లీగా ఉన్నానని నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం కోసం గార్డెనింగ్ అని, పూజా విగ్రహాలని, లేకపోతే స్టిచ్చింగ్ అని ఇవన్నీ ఎలా పెట్టుకున్నానో ఇప్పుడు యూట్యూబ్ని కూడా నేను అట్లనే స్టార్ట్ చేశానండి. సో నాకు మీరందరూ కూడా చాలా ప్రీషియస్ అండి. నిజంగా అంత నేను నా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. నేను అంత మీకు ఏమంటారు, నేను అంత మీకు వాల్యూ ఇస్తాను. ఏ
ఒక్క కామెంట్ని కూడా నేనైతే అస్సలు నెగ్లెక్ట్ చేయనండి. ఇదొక్కటి కూడా మీరు కొంచెం గ్రహించండి. అండ్ వీడియో ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి బాబు. విగ్రహాలకి ప్రతిరోజు పువ్వులు తీయడము, టిష్యూ పేపర్తో తొడవడము, కామాక్షి దీపం కానీ పెట్టాను అనుకోండి, థర్స్డే ఈవినింగ్ క్లీన్ చేస్తాను. అండ్ రోజువారీ కుందులైతే ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాను. నా దగ్గర అయితే సెట్స్ ఉన్నాయండి. దేవుడి విగ్రహాలను మాత్రం నెలలో ఒకసారి క్లీన్ చేస్తాను. ఆ రోజే దేవుడి షెల్ఫ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాను. సో నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె, ఎక్కువైతే నువ్వుల నూనె యూస్ చేస్తానండి. అండ్ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ కొంచెం తక్కువే అండ్ మిక్స్ చేసేస్తానండి ఒక్కోసారి. కానీ మ్యాక్సిమం అయితే నువ్వుల నూనె ప్రిఫర్ చేస్తానండి. ఒత్తులైతే 3 వేసుకుంటాను ఎప్పుడూను. ప్రమిదలు అయితే 2 దీపాలు పెడతాను. కామాక్షి దీపం ఉండేటప్పుడు మరి వేరే ఏ దీపం పెట్టుకోనండి. ఇవి మీకు రూల్స్గా నేను చెప్పటం లేదు, నేను జస్ట్ అలా చేస్తాను. కానీ మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటానండి. నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా స్తోత్రాలు చదువుతాను, పాటలు పాడుతాను, పాటలు వింటాను. ఈ టైంలో ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అంతసేపు కూర్చుంటాను. పని ఉన్నదనుకోండి, బయటికి వెళ్ళాల్సింది ఉన్నదనుకోండి, లేకపోతే నచ్చిన మూవీ ఏదైనా ఉందనుకోండి, ఆ రోజు తొందరగా ఫినిష్ చేసేస్తాను. అంటే ఇంకేదైనా వర్క్ వేరేది ఏదైనా ఉంటే ఇంట్రెస్టింగ్గా అలా అనేసి సాయంత్రం అయితే సాయంత్రం, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం, దేవుడిది మాత్రం ఏది ఆపనండి. కానీ పూజ మాత్రం తప్పకుండా చేస్తానండి. అండ్ ఈ పువ్వులన్నీ కూడా మన గార్డెన్లోనివేనండి. ఈ విగ్రహాల కోసం మొక్కల్ని పెంచుకొని అవి తెంపి ఇట్లా దేవుడికి పెట్టి ఇలా పూజ చేసుకుంటే నిజంగా ఇది ఒక అదృష్టం అండి. నిజంగా చెప్తున్నాను, ఎంతో అదృష్టం చేసుకున్నాను అనిపిస్తుందండి. మన మనసు ఎలా ఉంటుందో తెలుసా, పరి విధాలుగా ఆలోచిస్తుంది. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి ఇంకా దారుణంగా ఆలోచిస్తుంది. ఒకవేళ సుఖం వచ్చింది అనుకోండి, ఈ సుఖం ఎక్కువసేపు ఉండదు కదా అనుకుంటుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, మన మనసును కనుక మనం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసామనుకోండి, అది ఇంకొంచెం మన మీద పిడిగుద్దులు గుద్దుతుందండి. అలా కాకుండా మనసుని డైవర్ట్ చెయ్యాలి అన్న దాని మీద తక్కువ, మనం మన బాడీని ఏ పనిలో పెడితే మన మనసు ఇటువైపు వస్తుంది. అంటే మ్యాక్సిమం చూడండి, ఎవరికైనా నచ్చింది ఏదైనా చేశారనుకోండి, సపోజ్ కొంతమందికి రీడింగ్ ఇష్టం, కొంతమందికి పాటలు వినడం ఇష్టం, కొంతమందికి పూజ ఇష్టం, కొంతమందికి మంచి మంచి వంటలు ఇష్టం, కొంతమందికి గార్డెనింగ్ ఇష్టం, కొంతమందికి స్టిచ్చింగ్ ఇష్టం, లేదా కొంతమంది పెయింటింగ్, ఆరియా వర్క్, డ్యాన్స్, మ్యూజిక్, మీ ఇష్టం అండి. కష్టకాలంలో మనసుని లాగి పెట్టి కూర్చోబెట్టాలి అంటే ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అవ్వాలండి. మనమంటే ఒక వయసుకు వచ్చేసామండి, మనకి అంతో ఎంతో కొంత తెలుసు లైఫ్లో ఏదైనా హ్యాపీనెస్ ఉన్నది అంటే దాన్ని ఎలా వెతుక్కోవాలో. కానీ మన పిల్లలకు మరీ ఘోరం అండి. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు స్కూల్స్, ఎక్స్ట్రా క్లాసులు, ప్రైవేట్ క్లాసులు, ఏవో టెస్ట్లు, అది ఇది. అసలు మనం ఒక పాటని విని ఎంజాయ్ చేసినంత ఇది మన పిల్లలకు ఉందా అండి? ఆ బీట్స్ వింటేనే తలనొప్పి వచ్చేస్తుంది, ఆ డీజే వింటేనే ఏదో అయిపోతుంటుంది నాకైతే అండి. నేనైతే అలా ఫీల్ అవుతానండి. సో నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మన ఇంట్లోనే మన పిల్లలు వర్క్లో ఉండేటప్పుడు మనకి నచ్చిన పాత పాటలు కానీ ఏవైనా వాళ్ళకి అలవాటు చేసామనుకోండి, వాళ్ళు కూడా ఈ బీట్స్ కాకుండా లైట్గా ఉండే ఏమంటారండి మంచి పాటలనే ఎంచుకుంటారండి. అండ్ ఇప్పుడు కూడా మెలోడీస్ సూపర్ లాంటివి ఉన్నాయి. ఇళయరాజా గారు ఇంకా ఉన్నారు కదండి. అండ్ చాలామంది డైరెక్టర్స్ బీట్సే కాదండి, చాలా ప్లెజెంట్గా కూడా మ్యూజిక్ కూడా నేర్చుకుంటున్నారు. సో మనం అలా ఆ రిథంకి అలవాటు చేసామనుకోండి, పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కష్టాన్ని ఎదుర్కోవాలంటే బ్రెయిన్ గట్టిగా ఉండాలి, మనసు కోతిలాగా అటు ఇటు ఊగిపోకూడదు. అంటే చేసే పనిలో మనము కాన్సన్ట్రేషన్తో ఉండాలి. అంటే ఇల్లు తుడుస్తూ ఉండేటప్పుడు కేవలం ఇల్లు తుడవడమే ఆలోచించాలి అంటే కాదండి. ఒక మంచి పాట పెట్టుకొని అలా ప్లెజెంట్గా ఇల్లు తుడుచుకుంటూ వెళ్ళిపోండి. గిన్నెలు తోముతున్నప్పుడు ఒక మంచి పాట పెట్టుకోండి, లేదా మీకు భక్తి పాట అవసరం, ఏది మీకు నచ్చితే అదండి. ఐటమ్ సాంగ్ అయితే ఐటమ్ సాంగ్ వినండి, నో ప్రాబ్లం. కానీ ఏం చేసినా మీ బ్రెయిన్కి హ్యాపీగా ఉండాలి. అంటే ఏమంటారండి, మనసు తేలిగ్గా అయిపోవాలండి. అంతేగాని పిడిగుద్దులు గుద్దుతున్నట్లుగా, గుండెల మీద ఏదో బరువు ఉన్నట్లుగా బ్రెయిన్ అంతా కూడా స్తబ్దత అయిపోయి లేనిపోని ఆలోచనలు వచ్చేసి, చిరాకు వచ్చేసి, నెగిటివ్గా అంతా కూడా కంగాలు చిరాకుగా అయిపోయి ఈ అనవసరమైన ఆలోచనలన్నీ ఎక్కువ పెట్టేసుకొని, లేని భయాలన్నీ ఊహించేసుకొని, ఒకవేళ నిజంగానే ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ ప్రాబ్లమ్స్ని ఇంకా భూతద్దుల్లో చూసేసి
దాని గురించి ఇంకా ఇంకా ఆలోచించేసి ఆ తర్వాత ఆ ఆలోచనలతోటి బ్రెయిన్ అంతా కూడా హీట్ ఎక్కిపోయి మనం ఇంక ఏ పని చేయలేము, ఏది కూడా ఇటు నుంచి చీపురు పుల్ల అటు వేయలేము. మీకు అర్థమవుతుందా అండి? అంత బాధ అవసరమా అండి? లైఫ్లో కష్టాలు వస్తూనే ఉంటాయండి బ్రతుకున్నంత వరకు. ఇది పోతే అది పోతే ఇంకోటి అన్నట్టుగా ఏదో ఉంటుంది కదండి ఛత్రపతి డైలాగు. సో అక్కడంటే ఆయన హీరో సూపర్లా చెప్పాడు, కానీ మనకు అలా అవ్వదండి. కాబట్టి విజయం సాధించాలంటే మైండ్ని చాలా కంట్రోల్గా ఉంచుకోవాలండి. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఇంపార్టెంటో మనము మానసికంగా ఫిట్గా ఉండడం కూడా అంతే అవసరం. రోజంతా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేశారనుకోండి, నైట్ అయ్యేసరికి తీవ్రంగా అలసిపోతాము. అలసిపోయి శక్తి అంతా పోయి ఏది అసలు దేని మీద ఎందుకు పడుకుంటున్నామో తెలియదు, నిద్ర పట్టదు. పడుకున్న ఏ తెల్లవారుజాముకో నిద్ర పడుతుంది. పడుకుని లేచిన తర్వాత ఉండాల్సిన హుషారు ఏది కూడా ఉండదండి. ఎందుకంటే బ్రెయిన్ అంతా కూడా మీకు అలా హీట్ ఎక్కిపోయిందనమాట. అంటే గందరగోళాన్ని సృష్టించే మనసును ఎప్పుడైనా సరే మీరు కామ్ చేయాలి అంటే ఏమంటారండి, సైలెంట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. మీ ఆలోచనలను నియంత్రణలోకి తేవడానికి ప్రయత్నించాలి అట్లీస్ట్. అండ్ ఒకే విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టాలి. అంటే కాన్సన్ట్రేషన్ అంటారు కదండి, ఇది పిల్లలకే కాదండి మనకు కూడా చాలా చాలా అవసరం. సపోజ్ చూడండి, ఇక్కడ మొక్కల పని చేస్తున్నాను, ఆ ఎండిపోయిన ఆకులున్నా, ఇక్కడ మొలకలు వస్తున్నా ఉన్నా, ఏదైనా సరే అది చూస్తున్నంతసేపు అది తప్పించి ఇంకోటి గుర్తు రాలేదండి. అండ్ ఎండిపోయిన ఆకులన్నిటి మీద ఇట్లాగా మట్టి కూడా వేసేసి దాంట్లో తోటకూర విత్తనాలు వేసానండి, అవి కూడా చిగురుస్తున్నాయి. అంటే నేను ఏమంటానంటే స్టిచ్చింగ్ చేయండి, దాని మీదే దృష్టి పెట్టండి. అండ్ వంట చేయండి, వంట మీద మాత్రమే దృష్టి పెట్టండి. తల దువ్వుకోండి, మీ తల మీద దృష్టి పెట్టండి. తలకి ఏది అవసరం, ప్రోటీన్ అవసరం. సో ప్రోటీన్ దేని తినాలి, అది ఒకవేళ మీరు మర్చిపోతారనుకుంటే ఒక నోట్బుక్లో రాసుకోండి. సో ఆల్మండ్స్ ప్రోటీన్ ఫుడ్ ఏముంటుందండి, వీటి గురించి కొంచెం సెర్చ్ చేయండి. వాటికి కావాల్సిన సామాన్లు తెచ్చుకోండి. అండ్ పరగడుపున ఉదయాన్న 1 లీటర్ నీళ్ళు తాగేసిన తర్వాత, వాష్రూమ్ అది అయిపోయిన తర్వాత చక్కగా మంచి హెల్తీ డ్రై ఫ్రూట్స్ రాత్రి నానబెట్టుకుని ఉదయం తినండి. దెబ్బకి రోజంతా కావాల్సిన హుషారంతా కూడా వస్తుంది, బ్రెయిన్కి కావాల్సిన మంచి ఫుడ్ వస్తుంది. ఏంటి మీకు మాట చెప్పనా, ఎవరు ఎంతసేపు మనతో ఉన్నా మనతో మనం ఎక్కువసేపు ఉండాలి. అండ్ మనతో మనం అంటే మన మనసుతో ఉండాలండి. మనకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మనకి తోడు నీడ అండా దండ ఎవరండి, మన మనసేనండి. అదే మనకు పర్మనెంట్ ఫ్రెండ్ అనమాట. సో పర్మనెంట్ ఎనీమీ కూడా అదే. అంటే మనకి మనమే కష్టాలను తెచ్చిపెట్టుకుంటామండి. దానికి కొంచెం చెప్పాలి. ఇప్పుడు పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, మనము వాళ్ళని దెబ్బలాడతామా లేదా, అలానే మనసుకి ఏదైనా సరే తప్పుడు మార్గం వైపు వెళ్తుంది, అనవసరమైన ఆలోచనలు చేస్తుంది అన్నప్పుడు కొంచెం మీరు జాగ్రత్తగా దాన్ని మళ్ళీ యువతలకు తీసుకురావాలండి. కోతికి మనసుకి దగ్గర సంబంధం ఉందంటారు కదా, నిజమేనండి. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి కోతి ఎలా గెంతుందో మన మనసు కూడా అట్లనే ఆలోచనల విషయంలో గెంతేటప్పుడు మనం చేయగలిగే బెస్ట్ పని ఏంటో తెలుసా అండి, కామ్గా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కూర్చొని ఎక్కువ రెస్పిరేషన్ చేయాలండి. ప్రాణాయామం అంటారు కదా, ప్రాణాయామంలో కూడా రకరకాలు ఉంటాయి. మీరు ఏమీ వద్దండి, కంప్లీట్గా ఆక్సిజన్ తీసుకోండి అండ్ కంప్లీట్గా విడిచిపెడుతూ ఉండండి. మీకు తెలుస్తుందండి ఆక్సిజన్ లెవెల్స్ మీ బ్రెయిన్లో ఎలాగా అంటే మీకు బాడీలోనే తెలిసిపోతుంది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. లేదా దానికి సంబంధించింది ఏదైనా సరే మన మంతెన గారు కానీ లేకపోతే మంచి మంచి వాళ్ళు ఉన్నారండి, మీకు ఎవరు నచ్చితే వాళ్ళు చక్కగా ఫాలో అవ్వండి. సింపుల్గానే చెయ్యండి. భస్త్రికానో లేకపోతే అనులోమ విలోమాలు ఇవి కూడా సింపులేనండి, కానీ భస్త్రిక కొంచెం ఈ టైంలో ఇది కాకపోతే ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆక్సిజన్ లెవెల్స్ ఎప్పుడైతే బాడీలో మంచిగా ఉంటాయో బ్రెయిన్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అండ్ మంచి ఫుడ్ తినండి, ఉప్పు కారాలు తగ్గించండి, ఆకుకూరలు ఎక్కువ తినండి, డ్రై ఫ్రూట్స్ బాగా తినండి. డ్రై ఫ్రూట్స్లో కూడా మళ్ళీ మీరు కాస్ట్లీ వాటికి వెళ్ళాల్సిన పని లేదు. సన్ఫ్లవర్ సీడ్స్ అవేంటో గుమ్మడి గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ ఇంకోటండి సబ్జాలు ఉంటాయి కదా, సబ్జాలు ఎంత మంచివోనండి, అవి కూడా నానబెట్టుకొని తాగుతూ ఉండండి. రాబోయేది ఎలాగా కూడా వేసవికాలమే కాబట్టి పుదీనా, కొత్తిమీర, పాలకూర ఇలాంటివన్నీ కూడా ఇంట్లో ఈజీగా పెరుగుతాయి. వాటితోటి షర్బత్తులు ఉన్నాయి, రకరకాలు దొరుకుతాయండి. లేదనుకోండి జస్ట్ ఐస్ వాటర్లోని ఈ ఆకులను కొంచెం గ్రైండ్ చేసేసి అట్లా కలుపుకొని ఏంటి మీరు ఎలా తీసుకుంటారో తెలీదు, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకు కూడా ఫుడ్ అవసరం అండి, మన బ్రెయిన్కి ఫుడ్ అవసరం.
అండ్ మనసును కంట్రోల్లో పెట్టుకోవాలంటే మీరు ప్రశాంతంగా తగినంత నిద్రపోవాలి, తప్పకుండా ఎక్సర్సైజ్ చేయాలి, మంచి మంచి ఫుడ్ తినాలి అండ్ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికే ట్రై చేయాలి. ఇది చాలా కష్టమే అండి, చాలా చాలా కష్టం. కానీ మీకోసం మీరు ఆ మాత్రం చేయలేదనుకోండి, మీకు బయట నుండి వచ్చి ఎవరు పడవలసిన పని లేదు, మీకు మీరే నిరంతరం పొడుచుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంట్లో ఇద్దరి మధ్య ఏమైనా ఒడిదుడుకులు ఉన్నా కూడా చక్కగా ఇద్దరు ఒకేసారి కోప్పడిపోకండి, కేకలేసేసుకోకండి, పిల్లల ముందు అస్సలు గొడవ పడిపోకండి. అండ్ తప్పులు ఏమైనా ఉంటే ప్రేమతో సర్దుకుపోండి, ప్రశాంతంగా గడపండి. ఏదైనా మంచి చేస్తే మెచ్చుకోండి, తప్పు చేస్తే కొద్దిగా ఆగండి, క్షమించడం నేర్చుకోండి. అండ్ మాటికి గొయ్యి తీసినట్లుగా గతాన్ని అయితే అస్సలు తేవద్దు. అండ్ మీ వల్ల ఏదైనా తప్పు జరిగితే తప్పకుండా సారీ చెప్పండి, క్షమాపణ అడగండి, మనస్పర్ధలతో అస్సలు పడుకోవద్దు, హ్యాపీగా ఆ రోజును ముగించండి. అండ్ అనుమానాలు ఇంకోటి ఏంటి, ఇవన్నీ కూడా మన బ్రెయిన్ మనకిచ్చే దరిద్రాలేనండి. అంటే చిన్న వాటికే మనం ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటాము. సో అసలైన లైఫ్ని అయితే మ్యాక్సిమం మిస్ అయిపోతామండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా, పెళ్ళి అయిపోయిన వాళ్ళైనా, ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయిపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇరువురు చుట్టాలని కూడా మీ తాలూకు వాళ్ళ తాలూకు వాళ్ళని మీరు గౌరవించండి, మీ తాలూకు వాళ్ళని వారు గౌరవించండి. ఇది ఎప్పుడూ జరుగుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి ఎంత కళకళలాడిపోతుందో ఈ కళ్యాణ మంటపం. ఇలానే లైఫ్ ఎప్పుడూ ఉండాలండి. అండి ఎవరికి ఎన్ని కష్టాలున్నా ఏమున్నా అందరూ ఎంత బాగా కూర్చున్నారంటే, మా అమ్మ, మా నాన్న, చిన్నాన్న, పిన్నులు అందరూ కూర్చున్నారండి ఇక్కడ. ఎప్పుడు ఇలానే ఉండాలండి. అట్లీస్ట్ ఫోన్లో అప్పుడప్పుడైనా హాయ్ బాయ్లు చెప్పుకుంటూ ఉండండి. అండ్ ఎప్పుడు ఏం చేసినా కూడా సంతోషంగా ఉండండి. నేనైతే అదొక్కటే చెప్తాను. ఇవాల్టికైతే ఇదే వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.